మనము మనం గ్రహించాలి. మరి ప్రభు చెప్పే మాట ఏమిటి? ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతవాయును అనే మాట మనము చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలే చెప్పాడు కదా, దినములు చెడ్డవని, కనుక సమయం పోలేక దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పడము జరుగుతూ ఉన్నది. కనుక ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, కాలములు సమయములు అవి తెలుసుకోవడం మీ వశం కాదు అని చెప్పి అంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. కనుక నువ్వు ఏదైనా చేయాలనుకుంటే, మనుషులను రక్షించాలన్నా, మనుషులు నరకం పంపాలన్నా, నీవు నువ్వు నువ్వు నిత్య జీవం పొందాలన్నా ఈ దినమే నీకు మేలు. లేక నువ్వు ఆ నిత్య నాశనం సంపాదించుకోవాలన్నా ఇదే దినం. రేపటి దినం ఇది కాదు, అది రేపటి దినము కాదు. కనుక ఒక దగ్గర ఏం జరిగిందంటే, ఒక ఊళ్ళో అందుడే చూపు లేదు వాడికి పుట్టుకతోనే, కానీ చాలా తెలివైన వాడు. ఆయన ఒక మనిషి వచ్చాడు కదా, వాడి గుడ్డోడా, నువ్వు అందరినీ ఓడిస్తా ఉన్నావు మాటలతోని, గెలుస్తలేరు ఎవరు, నేను కూడా ఒక 2 తీర్మానాలు వచ్చిన, మరి నాకు సంబంధం చెప్పమంటే మన చూపు లేదు కనుక అయ్యా చెప్పమన్నాడు. చెప్పమని ఏం చేసినట్టే ఇట్లా పిడికిలు పట్టిండు ఆయన. ఇది వచ్చినవాడు పిడికిలు బట్టి ఏం చేసిందంటే, నా పిడికిలు చూడమన్నాడు. వాడికి చూపు లేదు కనుక ఇలా చూసిండు. చూశాను. చూసిన తర్వాత వీడు అన్నాడు, నా పిడికెట్లో ఏమున్నది అని అడిగాడు వాడు. అంటే నీ పిడికెట్లో పక్షి ఉన్నది అన్నాడు. ఎట్లా గుర్తుపట్టి? ఈకన్నాయి కదా, ఈకలు బయటకు ఉన్నాయి. ఇప్పుడు గెలిచిన కూడా అన్నాడు. రెండవ ప్రశ్న, నా పిడికెట్టున్న పక్షి బ్రతికిందా సచ్చిందా చెప్పమన్నాడు. బ్రతికిందా సచ్చిందా చెప్పమన్నాడు. వీడు బాగా ఆలోచన చేసేవాడు. ఏది అందుడు గుడ్డివాడు. బాబు నేను ఓడిపోయినా అన్నాడు. ఎట్లా ఓడిపోయినా చెప్పమన్నాడు. ఈ పక్షి బ్రతికున్నదంటే దాని విసుగుతో చస్తాడు. ఈ పక్షి చచ్చిపోయిందంటే ప్రాణంతో చూపిస్తావు. తీర్మానం ఎవరి చేతులు ఉన్నది? నీ చేతులు ఉన్నది. తీర్మానం నీ చేతిలో ఉన్నది. కానీ దేవుడు ఏదైనా తీర్మానం మన చేతిలో పెట్టిండు. ఆయన చేతిలో పెట్టుకోలేదు. ఆయన అన్ని స్వతంత్రంగా నీవేమైనా చెయ్యి, కానీ ఒక దినం నువ్వు లెక్క అప్పగించబడుతుంది. బాధ్యత తప్పకుండా నీకు ఉన్నది అని ప్రభువు చెప్పడము జరిగింది. కనుక దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాలం